హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, రీడింగ్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు. అండ్ ఈరోజు 7/7 పోర్టల్. సో మీరేం చేస్తారంటే మీ విషెస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. మీ విషెస్, మీ డ్రీమ్స్ అన్నీ కూడా జస్ట్ అట్లీస్ట్ 10 minutes అన్న మెడిటేషన్లో కూర్చొని ఈ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఓకే, మార్నింగ్ 7 AM ఆల్రెడీ అయిపోయింది మనకి, కాబట్టి 7 PM ట్రై చేయండి. అండ్ రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నారు. ఈ సెపరేషన్ ఓన్లీ ఫిజికల్ సెపరేషన్, బట్ మీరు కమ్యూనికేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య, బట్ ఫిజికల్ సెపరేషన్ ఉంది. అంటే మేబీ దూరంగా ఉన్నారు, వేరే సిటీలో ఉండొచ్చు, వేరే కంట్రీలో ఉండొచ్చు, ఆర్ సేమ్ సిటీలో ఉన్నా కూడా మీరు దూరంగానే ఉన్నారు. ఐ డోంట్ నో వై, సమ్ రీజన్ వల్ల ఇలా ఉంటున్నారు మీరు సెపరేట్గా. యు బోత్ ఆర్ అన్మ్యారీడ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు సెపరేషన్ అంటే వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ రీజన్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ రీజన్. ఈ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని ఫిజికల్గా సెపరేట్ చేసింది. అండ్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ కూడా మీరు ఫేస్ టు ఫేస్ చూసుకోరు. నో వీడియో కాల్స్, నో నార్మల్ కాల్స్, నో వాట్సాప్ కాల్స్ ఉండవు మీ ఇద్దరి మధ్య. ఓన్లీ చాటింగ్, అది కూడా డ్రై చాట్, అంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది. వీక్లీ వన్స్ మాట్లాడుకోవచ్చు, లేదా 15 daysకి ఒకసారి మాట్లాడుకోవచ్చు, లేదా 1 month అయిపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, మీ రిలేషన్షిప్ ఎందుకు ఇలా సాబటేజ్ చేశారు? ఎవరో కాదు, మీ పర్సనే సాబటేజ్ చేశారు. సాబటేజ్ చేసిన మాట నిజమే ఇక్కడ. ఎస్, మీ పర్సనే. అండ్ ఇది వన్ సైడ్ లవ్ ఇన్ ద పాస్ట్. ఇది మీ సైడ్ నుంచి స్టార్ట్ అయిన కనెక్షన్. మీరు మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్లో ఈ పర్సన్ని మీట్ అయ్యారు. మీరు లోన్లీగా ఉన్న టైంలో, లోన్లీగా మీరు ఫీల్ అయినప్పుడు, అండ్ మీరు లైఫ్లో ఏదో పోగొట్టుకుని, దేంట్లోనో మీకు ఫెయిల్యూర్ ఎదురైంది. మేబీ యూ టూ ఆర్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ కూడా బ్రోకెన్ హార్టెడే ఉన్నారు, మీరు కూడా సేమ్ సిచ్యువేషన్. బట్ ఇన్ ద పాస్ట్ మీరు ఈవెన్ దో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ మీకు ఉన్నా కూడా మీరు లోన్లీగా ఫీల్ అయ్యేవారు కాదు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ని మీరు ఆన్లైన్ చూసారో, ఈ పర్సన్ని మీరు వెంటనే ఆఫ్లైన్ కూడా చూసారు. అండ్ మీ ఇద్దరి మధ్య జనరల్ చాట్ అయితే ఉండేది. చాట్ అంటే జస్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం, ఒక క్యాజువల్ చాట్ ఏదో ఉండేది, క్యాజువల్ టాక్ ఉండేది. తర్వాత మీకు ఈ పర్సన్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది నేను చెప్పేది పాస్ట్, మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్. ఓకే, సో గ్రాడ్యువల్గా మీకు ఈ పర్సన్ పైన ఫీలింగ్స్ పెరగడం, అండ్ ఈ పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అని మీరు అనుకోవడం, ఇదంతా జరిగింది. బట్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మీ సైడ్ నుంచి ఇది ఒక డీప్ కనెక్షన్లా మీరు ఫీల్ అయ్యారు. మీరు అనుకున్నారు మీ పర్సన్ని మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్.
కానీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు స్టార్టింగ్ నుండి అంటే టూ సైడ్ అంటే టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అనమాట. ఈ పర్సన్ మీ దగ్గర మీకు ఎలా నచ్చుతుందో అలా మీ దగ్గర మాట్లాడేవారు. అండ్ మీ కనెక్షన్కి ఏదో ఒక వాల్యూ ఇస్తున్నట్టు మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టు మాట్లాడారు. బట్ సడన్లీ ఈ పర్సన్కి ఏమనిపించిందో తెలియదు, ఈ కనెక్షన్ వద్దు అనుకున్నారు సడన్గా. ఎప్పుడైతే సడన్గా వద్దు అనుకున్నారో మీరు ఈ పర్సన్ని కన్విన్స్ చేస్తూనే ఉన్నారు. యూ ప్రపోజ్డ్ దిస్ పర్సన్. ఓకే, మీరు ప్రపోజ్ చేసినా కూడా ఈ పర్సన్ ఆ ప్రపోజల్ని హోల్డ్లో పెట్టారు. వై బికాజ్ ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్ ఉంది అప్పటికే. అంటే అది కమిటెడ్ రిలేషన్ అంటే కమిట్ అయ్యారు ఈ పర్సన్, కానీ అది ఇట్స్ నాట్ ఏ మ్యారేజ్ టైప్ ఆఫ్ రిలేషన్. అంటే జస్ట్ ఒక ప్రామిస్ ఇచ్చారు ఎవరికో. బట్ అదంతా మీకు చెప్పడం వల్ల మీరు ఫీల్ అవుతారో లేదా రిలేషన్ ఎండ్ చేసుకుంటారో అని ఆ ఫియర్తో మీకు ఏమీ చెప్పేవారు కాదు. బట్ మీకు ఎలాగోలాగా ఆ విషయం తెలిసింది. కానీ అక్కడ మీరు ఆ రెడ్ ఫ్లాగ్ని ఇగ్నోర్ చేశారు. మీరు ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ ఇగ్నోర్ చేశారో అండ్ మీరు ఈ పర్సన్ ఆ విషయం చెప్పినా కూడా మీరు ఫ్రెండ్లీగా తీసుకున్నారు అది. ఓకే, లైక్ ఒకవేళ థర్డ్ పార్టీ కోసం మీ దగ్గర చెప్పి ఉంటే థర్డ్ పార్టీని మీరు యాక్సెప్ట్ చేశారు ఇక్కడ. ఓకే, లెట్ ఇట్ బీ అంటే ఏంటంటే అప్పుడు మీ ప్రపోజల్కి వాల్యూ లేనట్టే ఇక్కడ కదా, మీరు అది ఇగ్నోర్ చేశారు. సో మీ ప్రపోజల్ని ఈ పర్సన్ సింపుల్గా తీసుకున్నారు. జస్ట్ మీరు సరదాగా అన్నారేమో, అది నిజంగా ప్రపోజల్ కాదు అని అనుకున్నారు ఈ పర్సన్. ఓకే, దెన్ ఇద్దరూ కూడా ఆ విషయాన్ని వదిలేశారు. ఇంకా వదిలేయడం అండ్ మీరు వీలుంటే మాట్లాడుకోవడం లేకపోతే లేదు, బట్ ఇద్దరు ఏదో బాండింగ్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేవారు. ఇది పాస్ట్. ఓకే, పాస్ట్ అయిపోయింది. ఇక్కడ పాస్ట్ ఏం జరిగింది, ఎందుకు అలా స్టక్ అయిపోయింది అక్కడ రిలేషన్షిప్ పాస్ట్లో అంటే ఈ పర్సన్ మీకు ఏదైతే ఒక అదర్ రిలేషన్షిప్ కోసం చెప్పారో ఆ రిలేషన్షిప్ మేబీ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఏదో అయింది. బట్ సడన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ దట్ రిలేషన్షిప్ హ్యాస్ ఎండెడ్ కంప్లీట్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉండడం, కొన్నాళ్ళు ఐసోలేట్ అయిపోవడం, అండ్ తర్వాత మళ్ళీ మీతో వచ్చి కాంటాక్ట్లోకి, తర్వాత మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం, అలా మళ్ళీ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడ ఈ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ కోసం కొంచెం కూడా దే డోంట్ కేర్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ అన్నమాట. అది మీకు అర్థమైంది. సో మీరు ఎంత బాధపడ్డారు ఇప్పుడు జరిగిన దానికి, అదేది కూడా ఈ పర్సన్ కేర్ చేయలేదు, అట్లీస్ట్ అడగలేదు మిమ్మల్ని. ఓకే, సో ఇక్కడ అది మీ పాస్ట్ అంతవరకు జరిగింది. అండ్ ప్రజెంట్ ఏంటంటే నౌ బోత్ ఆర్ సింగిల్. సో ఇప్పుడు ఈ పర్సన్ సడన్గా రియలైజ్ అయ్యి మీరే తన ట్రూ లవ్ అన్నట్టు, లేదా మీరు తన లైఫ్ పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది, తను ఇంకా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, నేను అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇలా అనుకుంటూ ఈ పర్సన్ సడన్గా మీకు ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు నౌ యూ డోంట్ వాంట్ టు ప్రపోజ్ దిస్ పర్సన్. ఓకే, బట్ మీరు ఇంకా కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, కానీ మీకు ఈ ప్రపోజల్ రిలేటెడ్ ఆ డిజైర్స్ ఏమీ లేవు మీకు. ఓకే, సో నౌ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. ఇట్స్ ఎ మ్యారేజ్ ప్రపోజల్. బట్ వై దే ఆర్ ప్రపోజింగ్ యూ?
ఇక్కడ ఏంటంటే మీకు పాస్ట్లో మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టుగా మీరు ఫీల్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో. మిమ్మల్ని బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తూ మీ రిలేషన్షిప్ని అలా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్ళి సడన్లీ మీ పర్సన్కి కావలసినది దొరకగానే మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ నా ఈ పర్సన్ లైఫ్లో ఇంకేమీ లేదు. ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఫైనాన్షియల్ అబండెన్స్ అలాంటివి ఏమీ కూడా లేవు ఈ పర్సన్ లైఫ్లో. సో నౌ దే వాంట్ టు ప్రపోజ్ యూ. సో ఈ సిచ్యువేషన్ మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ రైజ్ చేస్తుంది. మేబీ మీరేమైనా మీ దగ్గర నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారా ఈ పర్సన్ లైఫ్లో, మీ లైఫ్లోకి సడన్గా ఎందుకు మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు? ఇదంతా మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీరు బాగా ఆలోచించిన తర్వాత ఈ ప్రపోజల్కి రెస్పాండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ మీరు నో చెప్తే ఈ పర్సన్ మిమ్మల్ని చేసి మీరు ఎస్ అనే వరకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారా అంటే 1 or 2 times చేస్తారు అంతే. తర్వాత ఈ పర్సన్ కూడా సైలెంట్ అయిపోతారు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్కి ఆల్రెడీ తెలుసు మీ ఇద్దరు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వు. మీ బ్యాక్గ్రౌండ్ వేరు, మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ వేరు. బోత్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. సో ఇదంతా తెలిసి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. సో ఇన్ ద నెక్స్ట్ 4 months అసలు ఏం జరగబోతుందని చూస్తే, నెక్స్ట్ 4 monthsలో మీరు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. దట్స్ గ్రేట్. ఇక్కడ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇచ్చినా కూడా మీరు ఎస్ చెప్పరు, నో చెప్పరు. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా హోల్డ్లో పెట్టారో మీరు అలా హోల్డ్లో పెడతారు ఈ పర్సన్ని. అండ్ మీకు ప్రతి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు మీరే. మీకు అలవాటే లేదు, మీకు మీ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అలవాటు. బట్ నా ఎనర్జీస్ చేంజ్ అయిపోయాయి కంప్లీట్గా. సో ప్రతి విషయంలో మీకు అండ్ మీకోసం మీరు ఆలోచించుకుంటారు. అంటే ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అది మీకు కావాలి. సో మీ వే ఆఫ్ థింకింగ్ కూడా చేంజ్ అయిపోయింది ఈ సెపరేషన్లో. సో ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు మీకోసం ఏమనిపిస్తుందంటే మీరు ఎస్ చెప్తారా నో చెప్తారా అనే దానికోసం, ఆ రిప్లై కోసం అట్లీస్ట్ 1 or 2 years వెయిట్ చేస్తారు ఈ పర్సన్. బట్ చేజింగ్ ఉండదు, వెయిట్ చేస్తారు. ఓకే, మీరు ఎస్ చెప్తారు ఏదో ఒక రోజు అని. ఓకే, సో ఫైనలీ ఆఫ్టర్ 1 year మేబీ మీరు ఎస్ చెప్పొచ్చు. మీరెందుకు హోల్డ్లో పెట్టారంటే ఈ పర్సన్ ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి అటు ఇటు. అవి దానికి ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. ఈ పర్సన్ చెప్పేదానికి చేసేదానికి సింక్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మీరు వెయిట్ చేయడమే బెటర్. రిప్లై ఇవ్వకూడదు, వెంటనే ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకూడదు, అలా ఉంటారు. కానీ మీరు అన్ని విషయాలు డిస్కస్ చేస్తుంటారు. కానీ ఈ విషయం మ్యారేజ్ ప్రపోజల్ అనేసరికి మీరు యూ విల్ టేక్ ఎ బ్రేక్. ఓకే, సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. అండ్ అక్కడ మళ్ళీ స్లోగా మూవ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్కి కూడా కావాల్సింది అదే, మీ రిలేషన్షిప్ స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి. స్లోగా ముందుకు తీసుకెళ్ళడమే కాదు, ఇది అన్ని విషయాల్లో మీ మధ్య అండర్స్టాండింగ్ అనేది రావాలి. ఫస్ట్ మీ పర్సన్కి కావాల్సింది అది. సో ఆ వే ఆఫ్ డీలింగ్ విత్ దిస్ రిలేషన్షిప్, ద వే ఆఫ్ డీలింగ్ దిస్ రిలేషన్షిప్ చేంజ్ అయిపోతుంది మీ పర్సన్ సైడ్ నుంచి కూడా. ఓకే, ఇక్కడ మీ ఎనర్జీస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. ఇక్కడ నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మీ ఎనర్జీస్ ఫీల్ అయితే సమ్ బాసీ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి నాకు. అంటే మీ పర్సన్ని కంప్లీట్గా మీరు డామినేట్ చేసినట్టు మాట్లాడతారు అన్ని విషయాల్లో. అంటే ఒకప్పుడు మీరు ఈ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు. ఓకే, సో నా అవన్నీ మీకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీరు అలా ఒకవేళ రియాక్ట్ అయితే ఈ పర్సన్ ఏం చేస్తారు అని చూడటానికి మీరు అలా హోల్డ్లో పెడుతున్నారు ఈ కనెక్షన్ని.
అండ్ ఇది త్వరలోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. త్వరలోనే అంటే త్వరలో కాదు, 4 months 5 months అలా పట్టొచ్చు. బట్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఈ రిలేషన్షిప్ ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది. సో బై సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఈ పర్సన్ కంప్లీట్గా తన పాస్ట్ రిలేషన్షిప్స్ నుండి ఫ్రీ అయిపోతారు. ఓకే, అసలు ఈ రిలేషన్షిప్లో మీ ప్లేస్ ఏంటి అనేది తెలిసింది మీకు ఎప్పుడైతే ఈ సెపరేషన్లో మీరు ఉన్నారో అప్పటి నుండి. అండ్ ఈ పర్సన్కి ఈ సెపరేషన్లో నెంబర్ ఆఫ్ కార్మిక్ లెసన్స్ అనేవి నేర్చుకున్నారు. ఆ లెసన్స్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకుండా ఉంచడానికి ఈ లెసన్స్ యూనివర్స్ మీ పర్సన్కి నేర్పించింది. ఇది ఒక కార్మిక్ సైకిల్ ఈ పర్సన్ లైఫ్లో ఎండ్ అయింది. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. అండ్ ఈ సెపరేషన్ ఎండ్ అయిపోయింది, ట్విన్ ఫ్లేమ్ సెపరేషన్. నౌ రీయూనియన్ అనేది జరగబోతుంది. బట్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది, ఇంటెన్స్ కెమిస్ట్రీ కనిపిస్తుంది ఇక్కడ ఫ్రమ్ యువర్ పర్సన్ సైడ్. ఓకే, అండ్ యూ బోత్ విల్ మీట్ సూన్. ఈ పర్సన్ ఎక్కడో మిమ్మల్ని మీట్ అవుదామని అడగడం, కాఫీ ఆర్ లంచ్ అలా ఇన్వైట్ చేయడం అలా జరుగుతుందన్నమాట. బట్ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తున్నారు ఫ్రమ్ ద బిగినింగ్. ఈ పర్సన్ ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఎంతైనా కష్టపడతారు, కష్టపడి సాధిస్తారు అది. సో సేమ్ వే ఈ పర్సన్ పాస్ట్లో ఏదో రిలేషన్షిప్ కోసం ఫైట్ చేశారు. బట్ ఎంత ఫైట్ చేశారో అది అంత వేస్ట్ అని తెలుసుకున్నారు. అంటే అది సక్సెస్ అవ్వలేదు ఆ రిలేషన్షిప్. దే గోస్టెడ్ యువర్ పర్సన్. సో నౌ దే ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ కనెక్షన్. చాలా ఎఫర్ట్స్ పెడతారు ఇప్పుడు మీ కనెక్షన్ పైన. అండ్ మీ రిలేషన్షిప్ మళ్ళీ రీబిల్డ్ చేయడానికి చాలా కష్టపడతారు ఈ పర్సన్. ఓకే, కష్టపడి ఎంత మనీ సంపాదించగలరో అంత కష్టపడుతున్నారు ఈ పర్సన్. మనీ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే లాట్ ఆఫ్ డెట్ అనేది ఉంది ఈ పర్సన్కి, అది క్లియర్ చేయాల్సి ఉంది. అండ్ మీ ఎనర్జీస్కి రీచ్ అవ్వాలంటే ఈ పర్సన్ చాలా కష్టపడాలి. అట్లీస్ట్ ఈ పర్సన్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని అనిపించుకుంటే చాలు అని అదొక స్ట్రాంగ్ డిజైర్ అనమాట ఈ పర్సన్కి. అదొక టార్గెట్గా పెట్టుకున్నారు. సో టు రీచ్ దట్ టార్గెట్ ఈ పర్సన్ ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. ఓకే, పడుతున్నారు ఆల్రెడీ. బట్ ఈ పర్సన్కి కొన్ని ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ అవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పిన ఈ 7/7 పోర్టల్ ఆ రిచువల్స్ ఫాలో అవ్వండి. ఓకే, అండ్ సమ్ గుడ్ న్యూస్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. ఆ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మేబీ మీరు జాబ్కి కనుక అప్లై చేస్తుంటే ఆ జాబ్ అనేది రాబోతుంది. మీ డిజైరబుల్ అడ్మైరబుల్ జాబ్ ఏదో రాబోతుంది. ఆర్ బిజినెస్ చేసేవాళ్ళు మీకేదో ఒక పెద్ద ఆర్డర్ ఏదో రాబోతుంది. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందనంటే మీరు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ మీరు ఏదైతే హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఆ హెల్త్ చెకప్ కోసం మీరు హాస్పిటల్ విజిట్ కూడా చేస్తారు మీకోసం. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ కంప్లీట్గా నార్మల్ వస్తాయి. అండ్ కొంతమంది ఇక్కడ నీ పెయిన్స్ ఆర్ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు. అండ్ నీ పెయిన్స్ ఎక్కువ అవడం వల్ల సర్జరీస్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇక్కడ కొంతమందికి. అండ్ ఆ సర్జరీ రిలేటెడ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది.